GST 2.0, GST reforms, next generation GST. This is the most hot topic currently running in India. Hi guys, welcome to my channel. This is CS Shivalka, your tax guide. GST basic గా 1st July 2028 లో ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్ 8 years లో చాలా చేంజెస్ వచ్చాయి. మొన్న ఇండిపెండెన్స్ డే రోజు మన మోడీ జీ చెప్పినట్టు GST నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చాయి. అంటే ఇప్పటి వరకు ఉన్న 4 ట్యాక్స్ స్లాబ్స్ 5%, 12%, 18%, 28% ని షార్ట్ కట్ చేసి ఓన్లీ 2 స్లాబ్స్ కే రిడ్యూస్ చేశారు. రీసెంట్ గా వచ్చిన 56th GST కౌన్సిల్ మీటింగ్ లో ఏమేమైతే అనౌన్స్మెంట్స్ జరిగాయో ఈ వీడియోలో డీటెయిల్ గా చూసేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటి వరకు మన ఐటమ్స్ అన్ని కూడా 4 స్లాబ్స్ లో ఉన్నాయి. 5%, 12%, 18% అండ్ 28%. ఇప్పుడు 22nd సెప్టెంబర్ నుంచి కూడా ఈ 4 స్లాబ్స్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా 2 స్లాబ్స్ కి తీసుకొచ్చేసారు. సో ఓన్లీ 5% అండ్ 18% ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆల్సో న్యూ జిఎస్టీ రేట్ 40% జిఎస్టీ రేట్ కూడా కొన్ని గూడ్స్ అంటే సిన్ గూడ్స్ అండ్ లగ్జరీ గూడ్స్ కి పెట్టడం జరిగింది. సిన్ గూడ్స్ అంటే పాన్ మసాలా, టొబాకో, ఏరినేటెడ్ షుగరీ కోటెడ్ డ్రింక్స్ అంటే కోకోకోలా, పెప్సీ, స్ప్రైట్ అలాంటివి అనమాట. నెక్స్ట్ లగ్జరీ గూడ్స్ అంటే హై సీసీ కార్స్ కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా లగ్జరీ గూడ్స్ లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా స్ట్రైట్ 40% జిఎస్టీ అప్లికేబుల్ అయిపోతుంది. ఏ ప్రొడక్ట్ మీద ఎంత జిఎస్టీ రిడ్యూస్ అయిందో మనం సెక్టర్ వైజ్ చూసేద్దాం. ఫస్ట్ సెక్టర్ హోమ్ బిల్డింగ్ అండ్ మెటీరియల్స్. నౌ ప్రతి ఒక్కరికి ఓనర్షిప్ ఆఫ్ ద హోమ్ అనేది ఎఫోర్డబుల్ గా అవ్వాలని చెప్పి సిమెంట్ మరియు బ్రిక్స్ అన్నిటి మీద కూడా జిఎస్టీ రేట్ తగ్గించారు. సిమెంట్ ముందు 28% ఉండేది, బట్ 22nd సెప్టెంబర్ తర్వాత నుంచి కూడా అది 18% కి రెడ్యూస్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో మార్బుల్ బ్లాక్స్, గ్రెనైట్ బ్లాక్స్, శాండ్ లైమ్ బ్రిక్స్ ఇవన్నీ కూడా ముందు 12% ఉండేవి, ఇప్పుడు 5% కే పడిపోతాయి. హౌస్ హోల్డ్ గుడ్స్ అంటే రెగ్యులర్ గా మనం యూస్ చేసే టూత్ బ్రష్, టూత్ పేస్ట్, సోప్స్, షాంపూస్, యుటెన్సిల్స్ ఇవన్నీ కూడా స్ట్రైట్ 5% కి రెడ్యూస్ అయిపోయాయి. అలాగే ఫుడ్ ఐటమ్స్ వస్తే బ్రెడ్స్ అంటే రోటీస్, పరాటాస్, పూరీస్, చపాతీస్ ఇవన్నీ కూడా 0%. అండ్ ఆల్సో ప్రీ ప్యాకేజ్డ్ గూడ్స్ అంటే ఆలు భుజియా, పాస్తా, చాక్లెట్స్, కాఫీ ఇవన్నీ కూడా ఇన్ కేస్ ప్రిజర్వ్డ్ మీట్ కూడా ఇవన్నీ కూడా మనకి 5% కే రెడ్యూస్ అయిపోయాయి. అండ్ టెట్రా ప్యాక్ మిల్క్స్, పన్నీర్ ఇవన్నీ కూడా 0% కి ఎగ్జామ్ట్ అయిపోయాయి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ ఐటమ్స్ మనం ఇంట్లో వాడేవన్నీ కూడా ఇప్పుడు హ్యాండీ ప్రైసెస్ ఇవ్వడానికి ఈ ప్రైసెస్ అన్నిటిని కూడా తగ్గించడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్స్ అంటే 32 inches ఎబోవ్ ఉన్న టీవీస్ కానీ, ఏసీస్ కానీ, డిష్ వాషర్స్ కానీ ఇవన్నీ ముందు 28% ఉండేవి, ఇప్పుడు 18% కి రెడ్యూస్ అయిపోయాయి. కమింగ్ టు మన ఇంట్లో ఏమైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి యూజ్ చేసే డైపర్స్ కానీ లేకపోతే మిల్క్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా రెడ్యూస్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ పర్పస్ వస్తే గనక అంటే స్టేషనరీ, బుక్స్, ఎరేజర్స్, పెన్సిల్స్, క్రేయాన్స్ అండ్ షార్ప్నర్స్ ఇవన్నీ కూడా 0%. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది చాలా ఈజీ, ఇవి ఏవైనా కూడా మనం ఈజీగా కొనుక్కోవచ్చు. అండ్ జియోమెట్రీ బాక్సెస్, ట్రేస్ ఇవన్నీ మాత్రం 12% to 5% రెడ్యూస్ అయింది. అండ్ ఆల్సో పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ, వుడెన్ క్రాఫ్ట్స్ కానీ, చెస్ గేమ్స్ కానీ, డాల్స్ కానీ ఇవన్నీ కూడా 12% to 5% కి రెడ్యూస్ అయిపోయాయి. అలాగే టు ప్రమోట్ హ్యాండీక్రాఫ్ట్స్, లోకల్ గుడ్స్ ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి మ్యాన్ మేడ్ ఫైబర్స్ ఏమైనా ఉన్నా, మ్యాన్ మేడ్ యాన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ 5% కి రెడ్యూస్ అయిపోయాయి. అట్ ద సేమ్ టైం టు ప్రమోట్ హెరిటేజ్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐడల్స్ కానీ, స్టాట్యూస్ కానీ ముందు 12% ఉంటే ఇప్పుడు 5% కి రెడ్యూస్ అయిపోయింది. నెక్స్ట్ పెయింటింగ్స్, హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా 12% to 5% రెడ్యూస్ అయిపోయాయి. సో ఇప్పుడు అన్ని కూడా లోకల్ గుడ్స్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ నౌ కమింగ్ టు వెహికల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. వెహికల్స్ ఫస్ట్ టు ప్రమోట్ అగ్రికల్చర్, మన ట్రాక్టర్స్ కానీ లేకపోతే ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా 12% to 5% కి రెడ్యూస్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం హెవీ వెహికల్స్, బస్సు, ట్రక్స్ ఇవన్నీ కూడా 28% నుంచి 18% కి రెడ్యూస్ అయిపోయాయి. నౌ కమింగ్ టు కార్స్ మాత్రం స్మాల్ కార్స్ అండ్ లగ్జరీ కార్స్ కింద సెపరేట్ అవ్వడం జరిగింది. స్మాల్ కార్స్ అంటే బిలో 1200 cc, పెట్రోల్ కార్స్ అయితే బిలో 1200 cc అండ్ డీజిల్ కార్స్ అయితే బిలో 1500 cc. ఈ కార్స్ అన్ని కూడా స్మాల్ కార్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ కార్స్ అన్నిటికీ కూడా జిఎస్టీ వచ్చేసి 28% నుంచి 18% కి రెడ్యూస్ అయిపోయింది. అంటే అరౌండ్ 10% బెనిఫిట్, స్ట్రైట్ బెనిఫిట్. Now coming to luxury cars అంటే కార్స్ విత్ ఇంజిన్ కెపాసిటీ ఆఫ్ మోర్ దెన్ 1200 cc అండ్ డీజిల్ కార్స్ అయితే మోర్ దెన్ 1500 cc. ఈ లగ్జరీ కార్స్ అన్నిటికీ కూడా ముందు 28% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు 40% కి ఇంక్రీజ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ముందు అంటే కరెంట్లీ జిఎస్టీ 28% తో పాటు
ఒక కాంపన్సేషన్ సెస్ అరౌండ్ 20 to 22% ఉండేది. సో టోటల్ గా మనకు పడే ఎక్స్పెండిచర్ అక్కడ జిఎస్టీ 28% ప్లస్ ఇక్కడ సెస్ ఒక 22% కలిపి 50% మనకు లగ్జరీ కార్స్ మీద పడేది. సో ఇప్పుడు ఈవెన్ దో జిఎస్టీ మనకు 28 నుంచి 40% కి పెరిగినా ఈ కాంపన్సేషన్ సెస్ అనేది జీరో చేసేసారు. సో ఓవరాల్ గా మనకి పడేది 40%. సో 50% తో కంపేర్ చేస్తే 40% తక్కువ కాబట్టి లగ్జరీ కార్స్ మీద స్ట్రైట్ బెనిఫిట్ 10% ఉంటుంది 22 సెప్టెంబర్ నుంచి. అండ్ నా కమింగ్ టు 3 వీలర్స్ అంటే ఆటోస్ మీద కూడా ప్రైస్ రిడక్షన్ ఉంది. ఇప్పటి వరకు ఆటోస్ 28% జిఎస్టీ పడితే 22 సెప్టెంబర్ తర్వాత నుంచి 18% జిఎస్టీ ఉంటుంది. అండ్ ఆల్సో కమింగ్ టు బైక్స్ విషయానికి వస్తే బైక్స్ అన్ని కూడా 350cc బిలో ఆర్ 350cc ఉన్న బైక్స్ అన్ని కూడా స్టాండర్డ్ బైక్స్ అన్ని కూడా 28% నుంచి 18% కి రెడ్యూస్ అయిపోయాయి. అంటే 10% జిఎస్టీ బెనిఫిట్ ఉంటుంది. అదే ఫర్ లగ్జరీ బైక్స్ అంటే బైక్స్ విత్ సీసీ ఆఫ్ మోర్ దెన్ 350 అయితే 28% నుంచి 40% కి ఇంక్రీజ్ అయిపోయింది. అంటే 12% ఇంక్రీజ్ అయిపోయింది. సో లగ్జరీ బైక్స్ కొనాలనుకుంటే 22 సెప్టెంబర్ లోపే కొనేయండి. స్టాండర్డ్ బైక్స్ కొనాలనుకుంటే 22 సెప్టెంబర్ తర్వాత కొనండి. నా కమింగ్ టు సైకిల్స్ కూడా ఇప్పుడు స్టాండర్డ్ 5% రెడ్యూస్ అయిపోయింది. సో సైకిల్స్ కొనాలనుకున్నా కూడా మీకు ప్రైసెస్ తక్కువకే ఉంటాయి 22 సెప్టెంబర్ నుంచి. నా కమింగ్ టు సర్వీస్ సెక్టర్స్ అంటే ఇప్పుడు మనకి యోగా గానీ, జిమ్స్ గానీ, సలూన్స్ గానీ ఇవన్నిటికి కూడా జిఎస్టీ 18% ఉండేది. ఇప్పుడు స్ట్రైట్ 5% రెడ్యూస్ అయిపోయింది. అండ్ ఆల్సో స్యూయింగ్ మిషన్స్ అన్ని కూడా ముందు 18% ఉండేది. ఇప్పుడు 5% కి రెడ్యూస్ అయిపోయింది. అంటే బొటిక్స్ గానీ లేకపోతే ఈ స్యూయింగ్ మిషనరీ షాప్స్ కానీ ఇవన్నిటికి కూడా ఇప్పుడు ఆఫ్టర్ 22 సెప్టెంబర్ ఏమైనా మిషన్స్ కొనుక్కోవాలనుకుంటే 22 సెప్టెంబర్ తర్వాత కొనుక్కోవడం అనేది అడ్వాంటేజ్. అండ్ ఆల్సో కమింగ్ టు హోటల్స్ మీ హోటల్ ప్రైస్ బట్టి మీ జిఎస్టీ అప్లికేబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ హోటల్ ప్రైస్ పర్ రూమ్ పర్ నైట్ 700 బిలో ఉంటే గనక మీ హోటల్ ప్రైస్ మీద జిఎస్టీ 12% నుంచి 5% కి తగ్గిపోయింది. అదే మీ హోటల్ ప్రైస్ పర్ రూమ్ పర్ నైట్ 7,500 అబోవ్ గనక ఉంటే అదే ప్రైస్ మీద మీకు జిఎస్టీ 18% స్లాబ్ పడుతుంది. సో బిలో 7,500 రూమ్ బుక్ చేసుకుంటే కనుక మీకు స్ట్రైట్ 5% టారిఫ్ పడుతుంది. దట్ విల్ బి అ మోస్ట్ అడ్వాంటేజియస్. అండ్ ఆల్సో ఇంకా అగ్రికల్చరల్ సెక్టర్ ని ఎంకరేజ్ చేయడానికి నాట్ ఓన్లీ ట్రాక్టర్స్, పెస్టిసైడ్స్ కానీ, న్యాచురల్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా 12% నుంచి 5% కి రెడ్యూస్ చేసేసారు. అండ్ ఆల్సో మెషినరీస్, డ్రిప్ ఇరిగేషన్ మెషినరీ, పౌల్ట్రీ కీపింగ్ మెషినరీ, బీ కీపింగ్ మెషినరీ ఇవన్నీ కూడా 12% నుంచి 5% కి రెడ్యూస్ అయిపోయి దిస్ ఇస్ ఆల్ టు ప్రమోట్ అగ్రికల్చరల్ ఇన్ ఇండియా సో దట్ అగ్రికల్చరల్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు అని. అండ్ నా కమింగ్ టు ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జాంప్ట్ చేయడం జరిగింది. అంటే 0% చేసేయడం జరిగింది. దిస్ ఈస్ అప్లికేబుల్ టు రెన్యువల్ ఆర్ న్యూ ఇన్సూరెన్స్ పాలసీస్. అది కూడా ఇప్పుడు 22 సెప్టెంబర్ తర్వాత మీ రెన్యువల్ వచ్చింది అనుకోండి, ఆ రెన్యువల్స్ కి మాత్రమే ఈ 0% జిఎస్టీ అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ రెన్యువల్ 18 సెప్టెంబర్ ఉందనుకుందాం. మీరు రెన్యువల్ 18 సెప్టెంబర్ కట్టకుండా దాన్ని డిలే చేసి 23rd కో 24th కో మీరు కట్టాలనుకున్నా కూడా మీకు 0% జిఎస్టీ అప్లికేబుల్ అవ్వదు. బికాస్ మీ రెన్యువల్ డేట్ 18 సెప్టెంబర్ కాబట్టి 18 సెప్టెంబర్ లో ఉన్న జిఎస్టీ మీకు అప్లికేబుల్ అవుతుంది. సో 22 తర్వాత మీ రెన్యువల్ ఉంటే గనక మీకు 0% జిఎస్టీ మీ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. మళ్ళీ మీ కారు, మోటార్ బైక్ ఇవన్నిటికి ఇన్సూరెన్స్ మీద మీకు 0% ఏమి ఉండదు. ఇప్పుడు ఎలా కడుతున్నారో సేమ్ కంటిన్యూ అయిపోతుంది. అండ్ ఆల్సో ఫ్లైట్స్ మీద కూడా జిఎస్టీ రిడ్యూస్ అయింది. ఎకానమీ క్లాస్ మీద ఏం రిడ్యూస్ అవ్వలేదు, కానీ బిజినెస్ క్లాస్ లో మాత్రం 18% to 12% రిడ్యూస్ అయిపోయింది. దట్ విల్ బి మోస్ట్ అడ్వాంటేజియస్ ఇఫ్ యూ బుక్ యువర్ బిజినెస్ క్లాస్ ఆఫ్టర్ 22 సెప్టెంబర్. ఇప్పుడు ఈ జిఎస్టీ రేట్స్ అన్ని విన్న తర్వాత చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు నిజంగానే ప్రైసెస్ తగ్గుతాయా, ఆ జిఎస్టీ బెనిఫిట్ కన్జ్యూమర్ వరకు వస్తుందా, అసలు 22 సెప్టెంబర్ తర్వాత ప్రైసెస్ అనేవి మిడిల్ క్లాస్ మ్యాన్ కి రీచబుల్ గా ఉంటాయా లేదా అనే డౌట్ లో ఉన్నారు. సో కన్జ్యూమర్ ప్రైసెస్ ని సపోర్ట్ చేస్తూ నిర్మలా సీతారామన్ ఆల్రెడీ बड़ा परिवर्तन और हर चीज में रेट का बदलाव, इसको हमने इम्प्लीमेंट करने से पहले से भी इंडस्ट्री से और ट्रेडर्स से बात कर रहे हैं कि सचमुच ये रेट कट को जनता तक पास ऑन करें, क्योंकि पहले से ही बहुत सारे आवाज़ ऐसे आ रही है कि व्हाट इफ कंपनियों इस रेट को जनता तक पास ऑन नहीं करते हैं, वो
कुछ बहाना दे करके अब्जॉर्ब करते हैं, जनता वैसे के वैसे उसी रेट पे कर रहे हैं। उसके ऊपर ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సో లెట్స్ హోప్ 22 సెప్టెంబర్ తర్వాత ప్రైసెస్ రెడ్యూస్ అనేది మనం అందరం నోటీస్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేద్దాం. సో దిస్ ఈస్ ద డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ ఎంటైర్ 56th GST కౌన్సిల్ మీటింగ్ ఓన్లీ విత్ రిగార్డ్ టు GST రేట్ చేంజెస్. సో ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ రీచ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ద లింక్ ఈస్ బిలో ఇన్ ద డిస్క్రిప్షన్.